హాయ్ గాయ్స్, వచ్చాడు వచ్చాడు వచ్చాడు. నేను మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. మొన్న ఒక 5 days బ్యాక్ నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా అంకుల్ బిర్యానీ చేసిండు. అబ్బా, నేను ఆ బిర్యానీ తిన్నాక నా మైండ్ పోయింది. నేను అప్పటి నుంచి అంకుల్ బిర్యానీ ఎప్పుడు చేస్తారు, అంకుల్ బిర్యానీ ఎప్పుడు చేస్తారు అంకుల్ అంటే, మళ్ళీ ఈరోజు నాకు మార్నింగ్ కాల్ చేసి నైట్ మా ఇంటికి రా, నేను బిర్యానీ చేస్తాను అన్నాడు. సో ఇప్పుడు మటన్ బిర్యానీ చేస్తుండు. మటన్ బిర్యానీను దాల్షా అంటారు, దాల్షా అంటారు తెలంగాణలో. నాకు తెలీదమ్మా. ఫస్ట్ ఒక బౌల్లో ఇది నాకు తెలిసి ఒక 1.5 kg మటన్ అనుకుంటా. కిలో పైన ఉంటుంది. కిలో పైన ఉంటుంది అనుకో. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటి సాల్ట్, సరిపడా ఉప్పు, గాయస్ ఒక స్పూన్ నెయ్యి. చూసినా నెయ్యి ఏ కలర్ ఉన్నది ఇక్కడ? అవునయ్యా, ఎక్కడ దొరికింది అంకుల్? షాప్ బయట కాస్కోలో దొరుకుతుంది, పటేల్లో దొరుకుతుంది. కాస్కోలో ఉందంట, పటేల్ బ్రదర్స్లో ఉందంట. అయ్యో నాన్న, ఇదేంటిది అంకుల్? కుంకుమ పువ్వు ఉన్నాయి. కలరింగ్, కొంచెం పాలు, వేడి నీళ్ళు. ఓకే, మరి ఎల్లో కలర్ ఎందుకు వచ్చింది? వస్తుంది, రెడ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. గాయస్, నిజం చెప్తున్నా, ఎంత సూపర్ అంటే అంత సూపర్ చేస్తాడు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. నాకైతే మొన్న మటన్ బిర్యానీ తిన్నప్పుడు మైండ్ పోయింది. ఆనియన్స్ కట్ చేస్తుండు అంకుల్. ఏమన్నా చెప్పండి అంకుల్. ఏం చేయాలి? నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈ అని నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. అంతే కదా మరి. ఇంకొక 1 year తర్వాత చూడండి. అబ్బా, నేను మిస్ అయిపోయాను రా. నేను అప్పుడు నా ఫేస్ పడిస్తా. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అనరే, నోరు పడిపోయిందా? ఇదేంటిది అంకుల్? శనగపప్పు, శనగపప్ప, దాల్చకి. ఓహో, దాల్చా అంట. మీకు దాల్చా కర్రీ అంటే ఏంటో తెలుసా? నేనైతే చిన్నప్పుడు విన్నా దాల్చా కర్రీ, దాల్చా తింటారని. మటన్తో పాటు మటన్ అయిపోతే ఫుల్ఫిల్ చేయడానికి దాల్చా కర్రీ కూడా పెడతారని నేను విన్నా చిన్నప్పుడు. బట్ నేను ఎప్పుడు తినలేదు. బట్ ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుంది దాల్చా. సరిపోయే అంత కారం, అదేంటిది అంకుల్? పౌడర్, ఇలాచి. ఇలాచి తగినంత. ఇలాచి పౌడర్. అంకుల్ ఒకసారి చెప్పండి అంకుల్, మీరు ఏమేమి వేసిల్లు ఇందులో? కారము, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం తురిమిన కొరియాండర్, మెంట్, పుదీనా అండ్ ధనియాల అదేమంటారు, ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి ఇందులో కలపాలి. మ్యారినేషన్కి ఇదంతా మ్యాగ్నేట్ చేయడానికా? మ్యారినేట్. నాది ఏమన్నా గ్రామర్ మిస్టేక్స్ ఉంటే మా అంకుల్ కరెక్ట్ చేస్తాడు. సో నిమ్మకాయ. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. ఎన్ని స్పూన్లు అంకుల్? ఇలా పైన ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ల అల్లం, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా ఆనియన్స్ను మొత్తం మార్చాలి. కాల్చాలి, మార్చడం కాదు. మాడుతున్నాయి కదా అంకుల్ ఆనియన్స్, ఏదైనా అంతే. నీకు మాడినట్టుగా కనబడుతున్నాయా? మాడింది ఆడ. అయితే అంకుల్, మీకు ఎప్పటి నుంచి వచ్చు అంకుల్ కుకింగ్? బయట చదువుకున్నప్పటి నుండి. అవునా? కానీ నిజం చెప్తాను అంకుల్, మీరు చారు అంటే చాలా బాగా చేస్తారు.
ఏంటి అంకుల్? ఫస్ట్ టైం నేను ఆనియన్స్ని ఫ్రై చేయడం. మామూలుగా మనకి షాప్ రేట్లో కానీ కాస్ట్కోలో కానీ దొరుకుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అని, చాప్డ్ ఆనియన్స్ అని. సో డైరెక్ట్ ఆల్రెడీ ఫ్రై చేసి వస్తాయి అవి? ఓహో, ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. చాప్డ్ ఆనియన్స్ 10 minutes అట్లా ఉంచిన తర్వాత ఎన్ని టేబుల్ స్పూన్స్ అంకుల్? సరిపడా ఇన్ని అని ఏం చెప్పలేదు, యూజువల్గా లెక్కతోనే. సరిపడా పెరుగు. చిన్నగా ఉన్నప్పుడు నేను మా మమ్మీతో కలిసి మధ్యాహ్నం మా ఊరి వంట చూసేది మాటిల్లా. బట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ఎవరన్నా వేరే వాళ్ళు వంట చేసుకుంటే నేను వీడియో ఇస్తాను. గాయస్, మీరు ఎవరన్నా అమెరికాకి మాస్టర్స్ చేయాలని రావాలనుకుంటే ఖచ్చితంగా వంట నేర్చుకొని రాండి గాయస్. లేకపోతే ఎంత స్ట్రగుల్ అవుతారో అంత స్ట్రగుల్ అవుతారు. నేను ఇండియాలో మా ఇంటికాడ ఉన్నప్పుడు అసలు తిన్న ప్లేట్ కూడా ఇంతవరకు కడగలేదు ఇప్పుడు ఏ ఒక్క రోజు కూడా. బట్ ఇక్కడికి వచ్చినాక బాసనలు కడగాలి, వాష్రూమ్లు కడగాలి, చెయ్యని పని అంటూ లేదు. నా జీవితంలో అనుకోలేదు నేను ఇలాంటి పనులు చేస్తాను. బట్ తప్పదు. పెరుగు వేసినాక కలుపుతుండు, మొత్తం మిక్స్ చేస్తుండు. పెరుగు వేసినాక మొత్తం మిక్స్ చేస్తుండు. ఇక్కడ మాస్టర్స్కి వచ్చే అమ్మాయిలు కూడా నీకు వంట వచ్చింది అనుకో నిన్ను కేర్ చేస్తారు. అసలు నీకు వంట రాకపోతే అసలు నిన్ను దేకను కూడా దేగరు. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, వంట నేర్చుకొని రాండి. మళ్ళీ నిమ్మకాయ వండుతుండు. మళ్ళీ ఎందుకు అంకుల్? సరిపోదా అది? ఒకటి చాలా? ఒకటే దాన్ని. అదేనా? ఓకే. ఏంటిది అంకుల్? సాజీరా. సాజీరా తగినంత. అదేంటిది? జాజి పువ్వు. కొంచెం జాజి పువ్వు. ఇది లవంగాలు, ఒక 4-5 లవంగాలు. వాటిని యాలకులు అంటారు. ఎన్ని? ఒక 3-4 యాలకులు. దాల్చం చెక్క. అంతే కదా? ఏందంకుల్ అట్లుంది? ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ని దీంట్లో మిక్స్ చేస్తుండు. ఇప్పుడు మ్యారినేషన్ చేస్తుండు. ఫ్రైడ్ ఆనియన్స్తో కొంచెం దాల్చిన చెక్క, లవంగము, జాజి పువ్వు, సాజీరా అన్ని కలిపి మ్యారినేట్ చేసి ఒక అరగంట, గంట. యాక్చువల్గా 2-3 hours పెట్టాలి. మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి 2-3 hours పెడతారా? మ్యారినేషన్ ఎంత పీస్కి ఎంత పడితే అంత మంచిది. సో ఒక 10 minutes మ్యారినేషన్ చేస్తాను. 3-4 minutes ఇట్లా మొత్తం కలపడం, కలిపి పక్కన పెడతాం. ఓకే, గాట్ ఇట్ అంకుల్. ఏందో పెద్ద మీకు నీతి వాక్యాలు చెప్తున్నా వంట నేర్చుకొని రాండి అని. నాకు ఇప్పటికీ వంట రాదు. నా షిఫ్ట్ వచ్చి బాసన్లే కడుగుతా. కొత్తిమీర ఉన్న పుదీనాను కట్ చేస్తుండు. పప్పు అయింది. ఏం పప్పు అంకుల్ ఇది? శనగపప్పు. గాయస్, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 glasses ఆఫ్ రైస్ తీసుకొని వాటర్ పోసి ఒక 1/2 hour నానబెట్టాలి. సోరకాయ అంకుల్ దేనికి? దాల్చాకా? దాల్చాకి తరిగిన సోరకాయ ముక్కలు, మిర్చి అండ్ ఆనియన్స్. ఒక బౌల్ తీసుకున్నాడు, దాంట్లో ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాడు. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో లవంగాలు, యాలకులు, ఇంకొక ఏంటిది అనుకో పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ సోరకాయ వేసుకుంటారు. సోరకాయ తర్వాతనా?
ఓకే, పప్పు అయిపోయింది. ఇప్పుడు దాన్ని మెత్తగా వేయాలి. మ్యాషింగ్ మ్యాషింగ్ అంటారు. అదే ఇంగ్లీష్లో మ్యాషింగ్ అంటారు, తెలుగులో మెత్తగా వేయాలి. ముద్దగా చేయాలి. ముద్దగా వేయాలి. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండు, 1 టేబుల్ స్పూన్ అంట. 1 టేబుల్ స్పూన్ పసుపు, సారీ చిన్నది. టేబుల్ స్పూన్ నెయ్యరు, పావు కానీ అర కానీ. ఓకే, తర్వాత దీంట్లో కొన్ని మటన్ ముక్కలు వేసిండు. బొక్కలు ముక్కలు లేవా? బొక్కలు కష్టం, బొక్కలు బొక్కలే వేసిండు మొత్తం అన్నీ. దాల్చాలు ఎంత బొక్కలు ఉంటే అంత బెటర్. ఓకే, అందుకే దాల్చా అంటారు కాబట్టి దీన్ని, బొక్కలు ఉంటాయి కాబట్టి. సో గాయస్ అన్ని బొక్కలు వేసిండు ఇలా. ఈ దాల్చాకు పెద్ద కథే ఉన్నది, మా అంకుల్ ఇప్పుడే చెప్పిండు. ఓల్డెన్ డేస్లో పెళ్ళిళ్ళలో మటన్ ఫస్ట్ రౌండ్లో అందరికీ మటన్ వేసేదంట. సో సెకండ్ రౌండ్ ఎవరన్నా సెకండ్ రౌండ్ కావాలని వెళ్తే అప్పుడు దాల్చా వేసేదంట, ఎందుకంటే మటన్ సరిపోక. సో దాల్చా కూడా ఎట్లుంటుంది అంటే పప్పు మళ్ళీ బొక్కలు అట్లా కదా, సో అట్లా మేనేజ్ అయ్యేదంట. ఇప్పుడే తగినంత కారం వేసిండు, తగినంత ఉప్పు. మీకు ఎట్లా తెలుస్తుంది అంకుల్ ఉప్పు ఇంతేనా వేయాలని? ఇంతేనా? ఎక్స్పీరియన్సా? తగినంత ధనియాల పొడి, తగినంత అదేంటి అంకుల్ చిటికెడు గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా. మొత్తం వీటిని మిక్స్ చేస్తుండు. ఏంటిది అంకుల్ అది? ఉడకబెట్టిన పప్పు. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు దీంట్లో కలుపుతుండు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మటన్ ఒక బౌల్లో చింతపండు పిసుకుతుండు. సో ఇటు సైడ్ ఏమో మటన్ బిర్యానీ, ఇటు సైడ్ ఏమో దాల్చా. ఇప్పుడు ఈ దాల్చాలో చింతపండు పులుసు పోస్తుండు. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి హీట్ చేస్తున్నాం. తెలంగాణలో ఏమంటారంటే ఎసరు పెడుతున్నారు అంటారు. పప్పును ఈ మటన్ మసులుతున్నప్పుడు ఇందులో కట్ చేసిన సొరకాయ ముక్కలు వేయాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి, తర్వాత అయిపోతుందంట. ఈ మసులుతున్న వాటర్లో ఫస్ట్ ఉప్పు వేసిండు. సముద్రం వాటర్ ఉండేటట్టుగా ఉప్పు ఉండేటట్టు తీసుకోవాలి. సాల్ట్ వాటర్ అన్నం రైస్ పట్టాలి. నెక్స్ట్ సాజీర్ వేస్తుండు. సాజీర్ ఎందుకు వేస్తారు అంకుల్? అందులో మటన్లో కొంచెం రైస్లో బిర్యానీ ఆకు మసాలా కొద్దిసేపు మసలాలంట. గాయస్ ఇప్పుడు కొత్తిమీర వేసిండు, రైస్ వేస్తుండు. అంకుల్ ఇప్పుడు ఏం చేయాలి అంకుల్? అది రైస్ కొంచెం 50 to 60% ఉడికిన తర్వాత కొంచెం పలుకులు ఉన్నప్పుడు ఆ రైస్ ఇందులో వేసి దమ్ పెట్టాలి. ఓకే, సో కొంచెం నెయ్యి లేదా మనం ఇంతకుముందు
ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక స్పూన్ కానీ 2 స్పూన్ కానీ వేస్తే అన్నానికి ఇట్లా పలుకులు పలుకులు వస్తాయి అతుక్కోకుండా. ఓకే. గాయస్ ఆ రైస్ మొత్తం దీంట్లో కలపాలి. మటన్ కాబట్టి కొంచెం ఉడకడానికి. గాయస్ ఆ రైస్ మొత్తం దీంట్లో వేసి కలపాలి. సో ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ దాని పైన వేసి లేయర్ లేయర్గా వేసి కొత్తిమీర ఫ్రై చేసి స్పూన్ నెయ్యి వేసి ఫస్ట్ నానబెట్టుకున్న ఇది కలర్ కోసం కుంకుమ పువ్వు లేయర్ లేయర్గా ఇట్లా ఇదెందుకు అంకుల్? మన ఆవిరిపోకుండా. సో గాయస్ ఆవిరిపోకుండా దీన్ని మొత్తం కవర్ చేస్తుంది. గాయస్ ఒక 30 to 35 minutes హీట్ చేయాలి. హై ఫ్లేమ్లో 5 to 6 or 7 minutes, లో ఫ్లేమ్లో ఒక 30 to 35 minutes. ఓకే గాయస్ 35 minutes తర్వాత మన బిర్యానీ అయిపోయింది. 45 minutes. 45 minutes. ఓకే. వేడి వేడిగా బిర్యానీ. దాల్చా కర్రీ. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. గైస్ నిజంగా చెప్తున్నా చాలా సూపర్ ఉన్నది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమా ఈ జన్మలో మా అంకుల్ వంటది. నిజం చెప్తున్నా నా జన్మ ధన్యమైంది. గైస్ మీకు ఈ కుకింగ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇది మళ్ళీ కొడతా, లైక్ అండ్ షేర్. అంతేనా? అయిపోయిందా? అయిపోయింది. అయ్యా